హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు నేను మీకు ఒక పన్నీర్ రెసిపీ చూపిస్తున్నాను. అస్సలు మనం ఒక చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకోకుండా. సో ఫస్ట్ ముందుగా 3 టమాటాలు, ఒక చిన్న ఆనియన్, తర్వాత ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న పీస్ బీట్రూట్ పీస్ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ వచ్చి మనం స్టీమ్లో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకునేటప్పుడు ఒక 10 నుంచి 15 జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకొని వీటిని ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో వన్స్ మనకి టమాటా పైన ఉన్న పొర ఏదైతే చక్కగా ఊడిపోయి వచ్చేలాగా అంత ఉడికిపోయిన తర్వాత పొరని చక్కగా పక్కన తీసేసి పక్కన పెట్టుకొని టమాటోస్ని, క్యారెట్ను, బీట్రూట్ ఒక ప్యూరీగాను, ఆనియన్, జీడిపప్పు ఒక ప్యూరీగాను చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ముందుగా ఒక బాండీలో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. అస్సలు ఆయిల్ లేకుండా చేస్తున్నాను చెప్పాను కదా, కాకపోతే బటర్తో చేస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం బటర్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా పచ్చిమిరకాయ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఆ రోజు పచ్చిమిరకాయని మర్చిపోయాను. అండ్ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది అయితే చాలా బాగుంటుంది. సో అది కూడా యాడ్ చేసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో మనం అది కూడా యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని కొంచెం దగ్గర రానివ్వాలన్నమాట. సో 2 కలిపి వేసేసుకోవచ్చు, కాకపోతే ఉల్లిపాయ పేస్ట్ ఇలా విడిగా ఉడికితేనే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎవ్రీ టైం ఇలాగే చేస్తాను. సో ఈసారి అయితే వీడియో తీస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, తొందరగానే అయిపోతుంది. మ్యాక్సిమం 10 to 15 minutes. ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. సో ఇప్పుడైతే ఉల్లిపాయలోంచి పైకి బటర్ తేలినప్పుడు మనం చక్కగా టమాటా ప్యూరీ ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో బీట్రూట్తో కలిపి, సో ఆ ప్యూరీని కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం చక్కగా ఒక 2 నిమిషాల పాటు దాన్ని చక్కగా కలిపేసుకుంటే ఇప్పుడు చూసారా కలర్ ఎంత బాగుందో. దీంట్లో వచ్చేపాటికి కొంచెం సాల్ట్ అండ్ కూరకు సరిపడంత చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకుని దీనికి కొంచెం మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో 2 minutes దీన్ని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్న తర్వాత పన్నీర్, అసలు మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టమైన పన్నీర్ కదా. సో పన్నీర్ రెసిపీస్ నేను చాలా వెరైటీగా చేస్తానండి, అందులో ఇదొకటి ఖచ్చితంగా చూడండి. సో పన్నీర్ని క్యూబ్స్ చిన్నగా కట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఫ్రై ఏం చేసుకోలేదు, జస్ట్ ప్లెయిన్గానే పన్నీర్ని దీంట్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes కనుక మనం పన్నీర్ని దీంట్లోనే కుక్ చేసుకుంటే చక్క పన్నీర్లోకి చాలా వరకు ఫ్లేవర్స్ అంతా బాగుంటుంది వెళ్ళి. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో వచ్చేపాటికి ఒక్కసారి సాల్ట్ రీచెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర జల్లేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే మనం చపాతీలో కానీ, రోటీస్లో కానీ, ఈవెన్ ఇడ్లీస్, దోశల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.